హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలవైకుంఠపురంలో. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక ఈ వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో బలాన్ని ఇచ్చే నువ్వుల ఉండండి. అదేనండి, మా భాషలో అయితే నూగుపిండి అంటాము. ఇక మా తమ్ముడు వచ్చాడు, సో తను అడిగాడు నా కోసం నువ్వుల లడ్డు చేయమనేసి. సో తన కోసం అయితే నేను నువ్వుల ఉండలు అయితే ప్రిపరేషన్ చేశాను. ఎలాగో చేస్తున్నా కదా అనేసి మీకోసం అయితే వీడియో చేశాను. నువ్వులు వచ్చేసి 1 కేజీ తెచ్చుకున్నాడు. సో 1 కేజీ నువ్వులకి 1 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నువ్వులను బయట నుంచి తెచ్చుకుంటాం కదా, సో నువ్వులు బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. సో మేము నువ్వులు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే నైట్ టైం తెచ్చుకున్నాము. సో ఇంట్లోనే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నాము. నువ్వులు తడి లేకుండా మొత్తం బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ నువ్వులను అయితే బాగా వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడు నువ్వుల నుంచి మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇవి మేము షాప్లో తెచ్చుకున్నాము. ఎక్కువ నల్లగా ఉన్నాయి షాప్లో అయితే. నార్మల్గా పొలాల్లో పండే నువ్వులు అయితే ఇంత నల్లగా అయితే ఉండవండి. సో ఎందుకున్నాయో నాకు కూడా అర్థమైతే కాలేదు. నూగుపిండి మిక్సీలో వేసే కంటే దంచుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆ ఫెసిలిటీస్ ఉండవు. సో మనం దంచేంత ఓపిక కూడా ఉండదు కదా. సో నూగుపిండి మేమైతే మిక్సీలో పట్టుకున్నాము. ముందుగా కొన్ని నువ్వులు వేసుకొని కొంచెం తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి వేసుకొని మిక్సీకి బరకగా పట్టుకున్నాము. తర్వాత బెల్లం యాడ్ చేసుకొని మెత్తగా పట్టుకున్నామండి ముందు. అలా మొత్తం కేజీ నువ్వులు, కేజీ బెల్లం మిక్సీకి అయితే పట్టేసుకున్నాము. నువ్వులు పిండి ముద్దలు చేసేటప్పుడు ముద్దకు రాకుండా ఉంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, ముద్దకు ఈజీగా వస్తాయి. మేమైతే నువ్వు పిండి ఒక 1 వీక్ లోపే తినేసాము. చాలా టేస్టీగా వచ్చినాయి.